డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. సుమన్ టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. సో, వినాయక చవితి మనకు ఎన్నో మంచి మధుర క్షణాలు తీసుకొస్తా ఉంటుంది. అండ్ గణపతి మన ఇంట్లో 9 రోజులు మన ఇంట్లో మనతో పాటు ఉండి 2 పూటల పూజలు అందుకొని మనకు కావాల్సినయన్నీ మంచి ప్రశాంతతతో పాటు మనకు కావాల్సిన ధన, ధాన్యం అన్నీ కూడా ప్రసాదిస్తా ఉంటాడు. మన కోరికలన్నీ తీరుస్తా ఉంటాడు. సో, అందుకే అందరికీ ఇష్టమైన పండుగ ఇది. సో, ఈ పండుగ ద్వారా గణపతి దగ్గర నుంచి మన విఘ్నేశ్వరుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని ఆర్థిక పాఠాలున్నాయి. సో, ఇవాళ ఈ జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్‌లో గణపతి నుంచి, వినాయకుడి నుంచి నేర్చుకోవాల్సిన కొన్ని ఆర్థిక పాఠాలేంటో తెలుసుకుందాం. సో, మనము ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే ఆయనకి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఆయనకే యూనిక్. వినాయకుడికి మాత్రమే, విఘ్నేశ్వరుడికి మాత్రమే ఆహ్, ఒక యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. అవి చూసుకుంటే ఏంటంటే ఒకటి కంపల్సరీ ఆయన విఘ్నాలకు అధిపతితో పాటు ఆయన తల ఏదైతే ఉందో, పెద్ద తల ఉందో అది సింబాలిజం ఏంటంటే విజ్డమ్. ఓకే. సో, ఆ విజ్డమ్ వల్ల నేర్చుకోవాల్సిందేంటంటే మనము ఫైనాన్షియల్‌గా కూడా ఎప్పుడు కూడా ఆగాల్సిన అవసరం లేదు. కొత్త విషయాలు ఏం జరుగుతున్నాయి? మార్కెట్ అప్డేట్స్ ఏంటి? కొత్త ప్రొడక్ట్స్ ఏంటి? ఎక్కడ ఏం జరుగుతున్నాయి అనేది నాలెడ్జ్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సో, అండ్ ఇంపార్టెంట్ ఏందంటే దట్ ఆల్సో సింబలైజ్ విజ్డమ్ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. ఏదో ఒక బుక్ చదివితే వచ్చేది విజ్డమ్ కాదు. లైఫ్ లెసన్స్ నుంచి వచ్చేది విజ్డమ్. అందుకే యూ నో ఆయన పెద్ద తల రిప్రజెంట్స్ దట్ విజ్డమ్. అందుకే లాంగ్ టర్మ్, థింక్ లాంగ్ టర్మ్ అనమాట. సో, అందుకే విజ్డమ్ అనేది పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలంటాం మనం. వాళ్ళు ఇది మాటలు అంటే ఎక్స్‌పీరియన్స్‌తో నేర్చుకొని చేసుకునే లెర్నింగ్సే విజ్డమ్. అది రిప్రజెంట్ చేస్తుంది గణపతి, మన విఘ్నేశ్వరుడి యొక్క పెద్ద తల. దాని తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏందంటే చెవులు. ఆయన చెవులు పెద్దవి. సో, అది వాట్ డస్ ఇట్ సింబలైజ్ ఏంటంటే లిజనింగ్. వినడం చాలా ఇంపార్టెంట్. సో, వినడం అంటే ఏంటంటే మార్కెట్‌లో ఏం జరుగుతా ఉంది? ఎవరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు? ఏమి ఎటువంటి పరిస్థితులు మారుతా ఉన్నాయి? సో, ఆల్వేస్ లుక్ ఔట్. మార్కెట్‌లో ప్రతి విషయాల్లో ఎక్కడ ఏ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది? ఏ సెక్టార్‌లో ఏం జరుగుతుంది? నేను పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కడున్నాయి? నేను రియల్ ఎస్టేట్‌లో ల్యాండ్ పెట్టాను. ఆ ఏరియాలో డెవలప్ అవుతుందా లేదా? ఆ ఏరియాకి ఏమైనా ఇష్యూ వచ్చిందా లేదా? అక్కడ పెరుగుతుందా లేదా? ఇక్కడి నుంచి ఇంకో దగ్గర అంటే ఆల్వేస్ వినండి. వినడం అనేది వెరీ ఇంపార్టెంట్. స్టే ఇన్ఫార్మ్డ్ అనేది ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన ఈ గణపతి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయం. అండ్ ఆల్సో ఎట్ ద సేమ్ టైమ్ వినడం అంటే ఓన్లీ అది వినడమే కాదు, సీక్ అడ్వైస్. మీకు డౌట్ ఉన్నప్పుడల్లా ఎవరినన్నా ఎక్స్‌పర్ట్‌ని అడగండి. మొహమాటం లేదు. లాస్ బుక్ చేసుకోవడం కన్నా ఆర్ మంచి రిటర్న్స్ సంపాదించాలంటే మనం అన్ని విషయాల్లో ఎలా నేర్చుకోవడానికి ఒక గురువునో, ఒక అడ్వైజర్‌ని ఎలా మాట్లాడతామో సేమ్ మనీ మ్యాటర్స్‌లో కూడా సీక్ అన్ అడ్వైస్. ఎవరైనా సరే మీ ఫ్రెండ్, ఫ్యామిలీ ఎవరైనా ఎక్స్‌పర్ట్ ఉంటే ఎవరైనా సరే మొహమాట పడాల్సిన అవసరం లేదు. సొంతంగా చేసుకొని తప్పు చేసే బదులు ఇంకొకరి అడ్వైస్ ద్వారా, ఇంకొకరి లైఫ్ లెర్నింగ్స్ ద్వారా నేర్చుకొని మంచి పాఠాలు, ఎస్పెషల్లీ మనీ విషయంలో మంచి పాఠాలు నేర్చుకుంటే మంచిగా ఎదగడానికి మంచి అవకాశాలుంటాయి. సో, ఎదగాలంటే నువ్వు కొత్తగా తప్పులు చేసి అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నీ షార్ట్‌కట్ ఒక మంచి వేరే వాళ్ళు ఆల్రెడీ ఆ దారిన పోయుంటారు. వాళ్ళు చెప్తారు ఇట్లాంటి ఇబ్బందులొస్తాయి. సో, నువ్వు ఇలా ప్రిపేర్ అయ్యి ఎళ్ళిపో. సేమ్ విత్ ద మార్కెట్స్‌లో కూడా ఇట్లాంటి టైంలో ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చెయి. ఆర్ ఇలాంటివి ఉంచుకో. ఇది టెంపరరీ సిట్యుయేషన్. సో, ఇలాంటి గైడెన్స్, అడ్వైస్ ఎప్పుడు బీ యాక్టివ్. వినండి. ఎట్ ది సేమ్ టైమ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఆయన పొట్ట రెసిలియన్స్‌ని డిటర్మైన్ చేస్తుంది. రెసిలియన్స్‌ని సిగ్నిఫై చేస్తా ఉంది. మీరు చూసుకుంటే ఏంటంటే ఇట్ షోస్ మీకు అవసరానికి ఎప్పుడు రెడీగా ఉండాలి. ఎమర్జెన్సీ ఫండ్స్ ఉండాలి. ప్రతి ఒక్కరికి గూడా ఏంటంటే ఆర్థిక అవసరాలే కాదు, ఎప్పుడు ఆపదలు ఎప్పుడొస్తాయో తెలీదు. సో, ఆయన పెద్ద పొట్ట వచ్చేసి షోస్ దట్ యూ ఆల్వేస్ నీడ్ టు హావ్ ఎమర్జెన్సీ సేవింగ్స్ ఉండడం వల్ల ఏంటంటే ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఏంటి అవే మిమ్మల్ని కాపాడతాయన్నమాట. సో, అండ్ అప్పులను కూడా దూరం చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. మీ దగ్గర మీవే డబ్బులుంటే ఇంకొకరి దగ్గరికి అప్పులు వెళ్ళాల్సిన అవసరం లేదు. సో, ఉన్నప్పుడు కాపాడుకొని జాగ్రత్తగా పెట్టుకొని సో, ఫైనాన్షియల్‌గా మాత్రం పొట్ట పెంచండి. హెల్త్ వైస్ చూసుకున్న పొట్ట తగ్గించుకోండి. అది ఇంపార్టెంట్ లెసన్ మనీ మ్యాటర్‌లో గణపతి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది. ఇంకొకటి ఆయన గొడ్డలి, యాక్స్. సో,
ఆయనేంటంటే మనకి విఘ్నాలన్నీ రిమూవ్ చేసే వ్యక్తి. అలాంటి నేర్చుకోవాల్సిందంటే మనం గూడా ఈ ఇన్‌స్పిరేషన్‌తో మన ఫైనాన్షియల్ ఆబ్లిగేషన్స్ ఏవున్నా సరే, వాటిని కూడా మనం గూడా అలాగే బ్యారియర్స్‌ని, ఆబ్‌స్టకిల్స్‌ని దూరం చేసుకోవాలి. సో, మనకేవైనా లిమిటేషన్స్ ఉంటే వాటిని ఎదుర్కోవాలి గట్టిగా. అండ్ ప్లాన్ ఏదైతే చేసుకుంటామో, ఆ ప్లాన్ తగ్గట్టు మాత్రం గట్టిగా వెళ్ళాలి. కొన్ని రోజులు మనం కొన్నిసార్లు మనం ఒక ప్లాన్ వేసుకుంటాం. అది పని చేయదు. బట్ స్టిక్ టు ఇట్. ఏదైనా పని చేస్తా పోతా ఉంటే పక్కా వస్తుంది. అలాగే సో, వి షుడ్ లెర్న్ ఎట్లాంటి ఆబ్‌స్టకిల్స్ ఎటువంటివి వచ్చినా సరే ఎదుర్కోవాలి. మార్కెట్‌లో కూడా నష్టాలు రావచ్చు. బట్ స్టిక్ టు యువర్ ప్లాన్. కావాలంటే బుక్ చేసుకోండి. టెంపరరీ ఆపర్చునిటీ రావచ్చు. అందుకోసమే ఎటువంటి మొహమాటాలు లేకుండా ఎదుర్కోవాల్సిందే. అండ్ ఆయన కళ్ళల్లో నుంచి నేర్చుకోవాల్సిందేంటంటే డిసిప్లిన్. సో, డిసిప్లిన్ జూసుకుంటే మనకన్నీ డిస్ట్రాక్షన్స్ చాలా వస్తా ఉంటాయి బయట. కొత్త కొత్త ఫ్యాడ్స్ వస్తా ఉంటాయి. కొత్త కొత్త ఆపర్చునిటీస్ అని, క్రిప్టో అని ఏదో ఒక రకంగా టెంప్టేషన్స్ వస్తా ఉంటాయి బయటికెళ్తా ఉంటాయి. ఖర్చు పెట్టడానికి కావచ్చు, కొత్త కొత్త ఇన్వెస్ట్‌మెంట్‌లు కావచ్చు. అవన్నిటిని దూరంగా ఉంచి ఏదైతే ఉందో దాని మీద ఫోకస్డ్‌గా ఉండి, డిసిప్లిన్డ్‌గా ఉండి మీ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్‌కి తగ్గట్టు, మీ ప్లాన్‌కి తగ్గట్టు స్టిక్ అవ్వడం అనేది ఆయన కళ్ళల్లోంచి చూసి నేర్చుకోవాల్సిన అంశం అనమాట. అట్లాగే సో, ఈ పండుగ వాతావరణం నుంచి మనం అందరం సెలబ్రేషన్ నుంచి నేర్చుకోవాల్సిందేందంటే జెనరాసిటీ. మనము అందరము కలిసి పనిచేస్తా ఉంటాం. అందరం గివింగ్ అనేది ఇంపార్టెంట్ ఈ టైంలో. సో, ఫెస్టివల్‌లో టైంలో సో, మనం ఎంత సంపాదించినా సరే గివ్ బ్యాక్ గూడా చేయడం చాలా ఇంపార్టెంట్. అది నేర్చుకోవాలి అందరం. అది నేర్పిస్తుంది కూడా. ఈ 9 రోజులు అందరూ కలిసి ఉండడం వల్ల నేర్చుకునేది అదే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్లానింగ్. సో, మనం పండగొస్తుందంటే అన్నీ కొనడానికి, ఆయన్ని అన్నీ అలంకరించడానికి అండ్ మనం సామూహికంగా ఎక్కడైతే గణపతిని ప్రతిష్ఠిస్తామో ఆ 9 రోజులు కూడా అన్ని ప్లాన్‌లు చేసుకుంటాము. అన్ని అంశాలు సాంస్కృతికంగా కానీ, పాటలు పాడడం గానీ, ప్రతి దానికి ఫుడ్ ఏది కానీ, ఆయనకి పెట్టే ప్రసాదాలు కానీ, చేసే పూజలు కూడా ప్రతి ఒక్కటి ప్లానింగ్ ఉంటుంది. ఆ ప్లానింగ్ అంత చేసినప్పుడు సేమ్ వే మనం ఫైనాన్షియల్‌గా కూడా కంపల్సరీ ఒక ప్లానింగ్ కంపల్సరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అదే మనని కాపాడుతుంది. సో, స్ట్రాంగ్ బడ్జెట్ ఆర్గనైజ్ చేసుకోవడం, దానికి ఎట్లా ఒక పూజకి ఎట్లా ఆర్గనైజ్ చేస్తామో, మనం మన సొంత ఫైనాన్సెస్ కూడా అంతే ఆర్గనైజ్ చేసుకుంటే ఏంటంటే, మన హోల్ లైఫ్ ఒక పండుగ వాతావరణంలా ఉంటుంది. ఇబ్బందులు రాకుండా మన ఫైనాన్షియల్ గోల్స్ మనం బాగా అచీవ్ చేస్తాము. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్లాంటి పండుగల్ని ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటామనమాట. సో, దీంతో పాటు మనం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇంకా కొత్తగా చేయాలని చూస్తాం పండుగ. అందుకే సేమ్ వే ఎప్పుడు కూడా మార్కెట్‌లో నీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో, నీ ఫైనాన్షియల్ జర్నీలో కూడా ఏవైనా మంచి ఆపర్చునిటీస్ వస్తే ఎప్పుడు ఆల్వేస్ కీప్ లుకౌట్. మీకు మంచి ఆపర్చునిటీస్ ఏవైనా ఇన్వెస్ట్‌మెంట్‌కొచ్చినప్పుడు వదలొద్దు. ఇవాల్యుయేట్ చేసుకోండి. సో, ఇవి కొన్ని మనకు ఈ పండుగ ద్వారా కొన్ని అట్‌లీస్ట్ కొన్ని చేంజెస్ మనం ఎందుకంటే యాస్ ఎ హ్యూమన్స్ ఏదైనా లైఫ్ స్టైల్, ఏదైనా మైల్ స్టోన్స్‌ని బట్టి మనం మార్చుకుంటా ఉంటాము. ఈ పండుగ ద్వారా ఇవి నేర్చుకొని అట్‌లీస్ట్ 1, 2 కొత్త ఫైనాన్షియల్‌గా వాటిని మనము ఇంప్లిమెంట్ చేస్తే నెక్స్ట్ గణపతి మళ్ళీ వచ్చే సంవత్సరాని వరకి మనకి అట్‌లీస్ట్ ఫైనాన్షియల్‌గా కూడా వృద్ధి సాధిద్దాము. అది అభివృద్ధి సాధిస్తాము అని హోప్‌ఫుల్లీ ఈ లెసన్స్ కొన్నిట్లలో 1, 2 మనం నేర్చుకుందాము. మళ్ళీ ఇంకొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు.